వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము ఎప్పుడు తడవాలంటే అప్పుడు వర్షం వస్తుందా? కాదు కదా. వర్షం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి సరదాగా ఉంటే, వర్షంలో తడవాలన్న కోరిక ఉంటే వెళ్ళి ఆ వర్షంలో తడుస్తాం, అంతే కదా. అవకాశాలు కూడా అంతేనండి. మనము ఎప్పుడు మనకి అవకాశం కావాలి, మనం ఇది చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటామో అప్పుడు మన చేతికి అవకాశాలు రావు. ఎప్పుడు ఆపర్చునిటీ మన చేతికి వస్తుందో అప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటేనే జీవితంలో విజయాలు అనేవి ప్రాప్తిస్తాయి, అంతే కదా. జీవితం అంటేనే అంతే. జీవితం మనకి కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలని ఏ విధంగా అందిపుచ్చుకొని వాటిని విజయకేతనాలుగా ఎగరవేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నాకు అవకాశం రాలేదు అని చెప్పేసి చాలామంది బాధపడిపోతూ ఉంటాం. కానీ వచ్చిన అవకాశాలని మాత్రము ఇప్పుడు నాకు సిద్ధంగా లేను, ఇప్పుడు నాకు ఏదో సమస్య ఉంది అని చెప్పేసి ఉన్న అవకాశాలను మాత్రం పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉండడమే విజయం సాధించేవాడి లక్షణం అన్నమాట. సమస్యలు ఎవరికి ఉండవు చెప్పండి? ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కానీ చిన్న చితగా సమస్యలకి లెక్క చేయకుండా ముందుకు పోయి విజయాన్ని సాధించాలి అనే పట్టుదలతో ఉన్నవాడే ఆపర్చునిటీని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటాడనమాట. ఎందుకు అంటే ఈ సమస్యలనే సుడిగుండంలో ఎలాంటి ఆయుధం లేకుండా మనము డైలీ చేసేటటువంటి యుద్ధమే ఈ జీవితం అన్నమాట. మరి అలాంటప్పుడు మనము సహజంగానే ప్రతిరోజు చేస్తూనే ఉన్నామన్నమాట ఇలాంటి యుద్ధాలు ఎన్నెన్నో. కాకపోతే ఒకరోజు పెద్ద యుద్ధం చేస్తాం, ఒకరోజు చిన్న యుద్ధం చేస్తాం. కానీ జీవితము మనం డైలీ చేసే ఒక యుద్ధం లాంటిదే అన్నమాట. కాకపోతే ఆ యుద్ధాన్ని సామరస్యంగా చేసుకుంటున్నామా, లేదు అంటే భయానకంగా చేసుకొని భయపడుతూ చేస్తున్నామా అనే దానివల్ల మన తీసుకునే దాన్ని బట్టి మన అభిప్రాయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఎవరు చేయట్లేదు యుద్ధం చెప్పండి? పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చే ముసలోడి వరకు డైలీ యుద్ధం చేస్తూనే ఉంటాడు. చిన్న పిల్లవాడికి ప్రతిదీ యుద్ధమే, ప్రతిదీ నేర్చుకోవాలన్నమాట. తను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాకటం, కూర్చోవటం, నుంచోవడం, పరిగెత్తడం, మాటలు అన్నీ ప్రతిదీ ఎప్పుడెప్పుడు పెరుగుదామా, ఎప్పుడెప్పుడు ఇవన్నీ నేర్చుకుందామా అని చెప్పేసి తనకే తెలియకుండా తను ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ చిన్న పిల్లవాడి యుద్ధం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, వాడు చూడండి పాకటానికి కూడా చిన్నది దొరికిందనుకోండి, అది పట్టుకొని పాకాలని చూస్తాడు. నుంచోడానికి కూడా చిన్నది ఏదైనా వస్తువు దొరికితే దాన్ని పట్టుకొని నిలబట్టడానికి ట్రై చేస్తాడు. అంటే దొరికినటువంటి ఆ చిన్న ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని చూస్తాడు. అంత చిన్నవాడు కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తాడనమాట. ఇక చచ్చిపోయే ముసలోడు కూడా ఏం చేస్తాడంటే, ఏ చిన్న అవకాశం ఉన్నా తనకి ఏ రకంగా పని చేయగలుగుతాడో అలా చెయ్యాలి అని చెప్పి చూస్తాడు. కూర్చొని తినాలి అని చెప్పేసి ఎవరూ కూడా చూడరు అనమాట. తను బతకలేని పరిస్థితిలో ఉన్నా కానీ బతకడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవాలనే చూస్తూ ఉంటారనమాట. చాలా కోకొల్లలు ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే. మరి అలాంటప్పుడు మంచి ఏజ్లో ఉంటారు, అంటే ఇప్పుడు యువత గురించి చెప్తున్నాను. పర్ఫెక్ట్ ఏజ్లో ఉంటారు, పర్ఫెక్ట్గా చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది, ఆ బలం ఉంటుంది. మరి ఎందుకు మీరు అవకాశాలు నాకు రావట్లేదు అని చెప్పేసి కూర్చుంటున్నారు? అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు అందులో ఏ చిన్నదున్నా తీసుకోవాలి, లేదంటే అవకాశాలను మనమే పుట్టించుకోవాలి. మనలో ఉన్న ప్రతిభ ఏంటి అనేది మనమే గుర్తిరిగి, ఎవరు గీయకపోతే దాన్ని మనమే కూడా ఎలాగా స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మంచి వేలో తీసుకొని ఎలాగా మనం అవకాశాలని కల్పించుకోవాలి, ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా మనకి ఏదైనా ప్రతిభ ఉంటే దాన్ని ఎలాగ ప్రమోట్ చేసుకోవాలి, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఒకవేళ మనకు ఆ అవకాశాలు రాకపోయినా అవకాశాలని కల్పించుకొని కూడా మనం ఎదిగే ప్రయత్నాలు అయితే ఇప్పుడున్న జనరేషన్లో చేయొచ్చు అనమాట. అది కాబట్టి అవకాశాలని వదులుకోవద్దు. ఒకవేళ అవకాశాలు రాకపోయినా డిసప్పాయింట్ అయిపోయి నాకు అవకాశాలు రావట్లేదు అని అనుకోకుండా మీరే అవకాశాలు కల్పించుకొని మరి
ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకొని మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.